శుభదాత్రి వరదాత్రి ఓం హర ప్రణయ హృదయ విహారిణి దుర్గాంబా. అందరికీ నమస్కారం, శుభోదయం. శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ ఫర్ ఆర్గనైజ్ చేస్తున్నటువంటి నేపాల్ ముక్తినాథ్ యాత్రలో భాగంగా 5వ రోజు నేను కాఠ్మండూలో ఉన్నానండి. యాక్చువల్లీ ఇది కాఠ్మండూలో ఇదే చివరి రోజు అనమాట. నెక్స్ట్ మనం వేరే ప్లేస్కి వెళ్ళిపోబోతున్నాము. అయితే ఇవాళ ఇక్కడ మనం చూస్తున్నాము ఒక శక్తిపీఠం. ఈ దేవాలయం చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. ఒక చిన్న బ్రిడ్జ్ దాటుకుని మనం వెళ్లాల్సి ఉంటుంది. అదే గుహ్యేశ్వరి మాత ఆలయం అండి. ఇది ఒక శక్తిపీఠం. అయితే ఇంకొక విశేషం ఏంటంటే పశుపతినాథ్ టెంపుల్ బ్యాక్ సైడే ఉంటుందన్నమాట. వాకబుల్ డిస్టెన్సే. నేనున్న హోటల్కి చాలా దగ్గరగా ఒక 1/2 కిలోమీటర్ అనమాట. సో నేనైతే మార్నింగే వచ్చేసాను అమ్మవారి దర్శనానికి. మరి ఇంకా వెళ్ళి దర్శనం చేసుకుందామా, రండి. బ్రిడ్జెస్, యాక్చువల్లీ ఇక్కడ కేబుల్ బ్రిడ్జెస్ చాలా చూసాను నేను, బట్ ఇది మాత్రం నార్మల్ బ్రిడ్జే. ఈ రివర్ ఏంటంటే భాగమతి రివర్ అంటారు దీన్ని. సో ఇది దాటుకుంటూ మనం అలా అమ్మవారిని చూడడానికి వెళ్ళొచ్చు. మార్నింగ్ చాలా బ్యూటిఫుల్గా ఉందండి. ఆ మంచు పడుతోంది. ఎండాకాలం అయినా సరే, చలికాలం అయినా, వర్షాకాలం అయినా ఇక్కడ చాలా చల్లగానే ఉంటుంది. మధ్యాహ్నం టైంలో కొంచెం 9 నుంచి 3 వరకు కాస్త ఎండ అనిపిస్తుంది, కానీ అంత వేడి ఉండదు. ఎండగా ఉంటుంది కానీ వేడి అనిపించదు. బాగుంది, మంచి ఎక్స్పీరియన్స్ నాకైతే నేపాల్లో. ఇక్కడ నుంచి కంప్లీట్గా సిటీ అంతా కనిపిస్తుంది చూడండి. ఎస్, అలా మనం కొంచెం దూరం జస్ట్ ఈ రివర్ దాటడానికి మాత్రమే ఈ బ్రిడ్జ్ అనమాట. ఇక్కడ నుంచి అలా వెళ్ళిపోవచ్చు. హృదయ విహారిణి దుర్గాంబా భవాని. అలా మనం లోపలికి వచ్చాక లెఫ్ట్ సైడ్కి చూడొచ్చు, టికెట్ కౌంటర్ అని ఉంటుంది. టూరిస్టులు ఎవరైతే ఉంటారో వాళ్ళు టికెట్ తీసుకోవాల్సి ఉంటుందండి. అలా టికెట్ తీసుకుని మనం అలా ముందుకు సాగుదాం. గుహ్యేశ్వరి అమ్మవారి ఆలయానికి వెళ్ళటానికి ఇదే ప్రధాన ద్వారం అండి. 2 వైపులా చూడొచ్చు. ముందుగా మనకి వినాయకుడు, కుమారస్వామి విగ్రహాల్లాగా కనిపిస్తాయి. అలాగే 2 సింహాలతో అమ్మవారు మనకి స్వాగతం పలుకుతారనమాట. మెట్లెక్కి పైకి వెళ్ళాల్సి ఉంటుంది. రండి. జగదాధారిణి నిగమా. చూడండి, మొత్తం వుడ్తోనే ఇది చేసింది. శక్తి స్వరూపిణి ముక్తి ప్రదాయిని కాత్య. వావ్, ఎంత సుందరంగా ఉందో. మధ్యలో అమ్మవారి ఆలయం, చుట్టూ కూడా ఒక బిల్డింగ్స్ లాగా ఉన్నాయి. వుడ్ తోటి కన్స్ట్రక్ట్ చేశారండి. మొత్తం అసలు ఎంత నీట్గా చెక్కారో. ప్రతిదీ బ్లాక్ అండ్ డార్క్ ఆరెంజ్ కలర్ ఇక్కడ మనకు కనిపిస్తాయి. ప్రతి చోట అవే ఉంటాయి. అమ్మవారికి ఎదురుగుండా సింహం ఉంటుంది. పంచలోహాలతో చేసినటువంటి సింహం అన్నమాట. పైకి కనిపిస్తుంది మనకి. అసలు వెరైటీగా ఉంటుంది. రెక్కలు ఉన్నట్టుగా కనిపిస్తుంది సింహానికి. అమ్మవారి వాహనం కదా, అలా ఎదురుగుండా ఉంటుంది అనమాట. ఎంత బాగుందో చూడండి. వారి గంట. లోపలికి రాగానే చాలా సుందరమైన ఆర్కిటెక్చర్ మనం చూస్తామండి. మధ్యలో అమ్మవారి గర్భాలయం ఉంటుంది. అక్కడే ఆ జగన్మాత కొలువై ఉన్నది. వెళ్ళి దర్శనం చేసుకుందాం. కానీ ఒక్కసారి చూడండి ఎంత బాగుందో. కంప్లీట్ విజువల్ మీకు చూపిస్తాను. స్టార్టింగ్ నుంచి ఆ సర్కిల్ అంతా చూస్తే చాలా బ్యూటిఫుల్గా కనబడుతుంది. పైన అంతా కూడా ఇప్పుడే ఇంకా సన్ రైజ్ అవుతుంది. బ్యూటినెస్ ఇంకా పెరిగిపోయింది అనమాట. సరే, అలా ముందుకు వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకుందాం. సర్వప్రియంకరి సర్వకరీ శరణం. అమ్మవారిని దర్శనం చేసుకునే ముందు ఒక ప్రదక్షిణ చేద్దాం మనం. చూడండి ఎంత బాగుందో. ఇదంతా కూడా తొడుగు అనమాట. పంచలోహంతో ఇలా తొడుగులాగా వేశారు. చూడండి, ఎక్కడికక్కడ మనకి సింహాలే కనిపిస్తాయి. అలాగే ఆదిశేషు ఉన్నట్లుగా కనబడుతుంది అనమాట. కలశాలు ఇవి. అలాగే పైన ఆదిశేషు. సింహాలు చూసారా ఎన్ని ఉంటాయో. చుట్టూ అమ్మవారికి అలా రక్షణగా ఉన్నట్టుగా కనిపిస్తాయి మనకి. ఇక్కడ అమ్మవారికి అభిషేకం చేసినటువంటి నీళ్లు, పంచామృతాలన్నీ కూడా ఇటే వస్తాయి. సిమిలర్గా ఉన్నాయి. ప్రతి ఒక్కటి కూడా నీట్గా చెక్కారు. ఒకటి కంప్లీట్గా ఇలాంటి కలశాలే మనకు కనిపిస్తాయి మొత్తం. ఎంత
పెద్ద గంట చూడండి. మనం మ్యాక్సిమం నేపాల్లో ఉన్నటువంటి అన్ని దేవాలయాల్లో ఇంత పెద్ద పెద్ద గంటలు చూస్తాం. స్వయంగా భక్తులే ఘంటానాదం చేయొచ్చు అనమాట. వరదాత్రి శుభగాత్రి వరదాత్రి ఓం హర ప్రణయ హృదయ విహారిణి దుర్గాంబా భవాని. మహేశ్వరి మాత. అబ్బా, శక్తిపీఠం నిజంగా అత్యంత శక్తివంతమైన ఆలయం అండి. లోపలికి వెళ్ళగానే ఆ వైబ్రేషన్స్ నాకు అర్థమయ్యాయి. ఎంత ప్రశాంతంగా గుండె ఒక్కసారిగా ఫాస్ట్ బీట్ కొట్టుకుంది అలా, కానీ నెమ్మదిగా అలా శాంతమైంది. అమ్మ ఒళ్ళో కూర్చుంటే మనం ఎంత రిలాక్స్డ్గా అయిపోతాం అలా అనిపించింది. చాలా బాగుంది నిజంగా. అమ్మవారికి చాలా నమస్కరించుకున్నాను. అదృష్టం అంటే మనం అనుకుంటాం అక్కడ ఇక్కడ. నేను చదివానంతే, కాఠ్మండూలో గుహేశ్వరి మాత ఉంటారు, అదొక శక్తిపీఠం అని చెప్పి. అందరికీ తెలిసిందే కదా, సతీదేవి మరణం తర్వాత శివయ్య ఆ బాధను తట్టుకోలేక అమ్మవారి దేహాన్ని తన భుజం మీద వేసుకుని తాండవం చేస్తాడు ఉగ్రంతో. అలా చేస్తూ ఉండగా ఆ దేహం అనేది ముక్కలయ్యి వివిధ చోట్ల పడింది. మన భారతదేశంలో ఎక్కడెక్కడ శక్తిపీఠాలు ఉన్నాయో మనకు తెలుసు. అయితే భారతదేశం కాకుండా మిగతా ప్రదేశాల్లో కూడా అమ్మవారి దేహం, ఛిద్రమైనటువంటి ఆ దేహం ఒక్కొక్క భాగం పడింది. అందులో భాగంగా అమ్మవారి దేహానికి సంబంధించి గుహ్య భాగం అంటే పిరుదులు, ఈ భాగం అనేది ఇక్కడ కాఠ్మండూలో పడ్డాయన్నమాట. అదే శక్తిపీఠంగా మనందరం కొలుస్తూ ఉన్నాము. మనకు అక్కడ పూర్తి రూపం ఏమి ఉండదండి, కవర్ చేసి ఉంటుంది. లోపల అమ్మవారి శక్తి అంతా కూడా నిక్షిప్తం చేసి ఉంచుతారు కదా, పైనంతా గ్లాస్తో ఇలా కవర్ చేసి మధ్యలో ఒక కలశాన్ని ఉంచారు. అసలు మేము వెళ్ళినప్పుడు కరెక్ట్గా ఎవరో ఒక భక్తుడు అభిషేకం చేయించుకుంటున్నారు పంచామృతాలతోటి. ఆ కలశం అలా తీశారండి. నిజంగా ఎంతటి అదృష్టం, అమ్మవారు మాకు ఆ రకంగా దర్శనం ఇచ్చారు. వాళ్ళు అక్కడ అభిషేకం చేస్తున్నారు. మళ్ళీ అంతా కూడా ముందంతా కప్పు ఉంచారు. తర్వాత అమ్మవారు మాకు అలా దర్శనం ఇవ్వాలనుకుందేమో. మా టీం అందరం కూడా చాలా చక్కగా దర్శనం అయితే చేసుకున్నాము. అయితే లోపలికి చాలా స్ట్రిక్ట్ రూల్స్ అండి. అస్సలు గర్భాలయం దగ్గరికి కూడా అలౌ చేయట్లేదు. ఇక్కడ మాత్రమే, ఇది గర్భాలయం, ఇక్కడ వరకు మాత్రమే పర్మిషన్ ఉంది కాబట్టి నేను ఇక్కడ నుంచున్నాను. చాలా చాలా అత్యద్భుతమైన శక్తివంతమైన ఆలయం. ఒక శక్తిపీఠం ఆల్రెడీ మనం జనక్పూర్లో చూసాం, రాజాదేవి. ఇక్కడ అమ్మవారి పిరుదుల భాగం పడిన ప్లేస్ అనమాట. ఇది కూడా శక్తిపీఠం. ప్రతినిత్యం భక్తుల రద్దీ ఉండనే ఉంటుంది. ఇక్కడ టూరిస్టులు అయితే ఎవరో ఒకరు వస్తూనే ఉంటారు. ఇక్కడ ప్రత్యేకించి నవరాత్రుల్లో అయితే విశేషమైన పూజలు జరుగుతాయట. అలాగే అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి ప్రసాదాలు కానీ ఇవన్నీ నైవేద్యం ప్రతినిత్యం చేస్తూ ఉంటారు రకరకాలుగా. అభిషేకం ఎప్పుడు జరుగుతుంది. లోపల ఎంత సుందరంగా ఉందంటే ఒక మహల్లో అమ్మవారు కూర్చున్నట్టుగా, పైన ఏదో ఛత్రం పట్టుకున్నట్లుగా ఇలా ఆ పైన మనకి ఇక్కడ కనిపించట్లేదు కానీ ఇట్లా గొడుగులాగా ఉందండి. చుట్టూ అంతా కూడా ఓపెన్ ఉంది. సూర్యకిరణాలు పడతాయి, వర్షం పడినా కూడా ఈ చివరి వరకు పడుతుంది. అంటే ప్రకృతి దేవత కదా ఆవిడ, దానికి సంబంధించినట్టుగా అంతా బయట వెలుతురంతా కూడా లోపల ఉండే విధంగానే ఉంది. మనం బయట నుంచున్నాం అన్నట్టు భావన కలుగుతుంది అనమాట. లోపలంతా వెండితోటి చేశారు, చుట్టూ తొడుగు వేశారు ఇలాగా. ఆదిశేషులు ఇక్కడ బయట ఎలా ఉన్నాయి, ఆదిశేషులు కలశాలతో నిండు అలా ఉంటుంది. మళ్ళీ చుట్టూ అమ్మవారికి సింహాలు అనేవి ఇలా కూర్చుని ఉన్నాయి, ఆవిడ కోసం రక్షణగా అన్నట్లుగా అలా కనబడతాయి. ఎంత సుందరంగా ఉందంటే, ఇంకా ఆమె వాహనాలు కదా, ఆమె కోసం అలా వేచి ఉన్నాయి సింహాలు అన్నట్లుగా అలా మనకు చుట్టూ కనిపిస్తాయి. మధ్యలో అమ్మవారిని అలా నిక్షిప్తం చేశారు. చాలా చాలా బాగుంది. మీరు కనుక నేపాల్ కాఠ్మండూ వస్తే ఖచ్చితంగా దర్శనం చేసుకోండి. ఎంతటి మహద్భాగ్యం అది. శక్తిపీఠం దర్శించుకోవాలంటే మనకి పూర్వజన్మ సుకృతం ఉండాలంటారు. అలాంటి భాగ్యం నాకు అమ్మవారి ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్తూ, మీరు నేపాల్ టూర్ వస్తే డెఫినెట్గా కాఠ్మండూలోని ఈ గుహేశ్వరి మాత ఆలయాన్ని దర్శనం చేసుకోండి. ఈ సుందరమైన వాతావరణంలో, అంటే ఈ ఆలయ ప్రాంగణంలో కాసేపు గడిపితే చాలు. నాకెందుకు కాసేపు అమ్మవారిని ఇంకా తలుచుకోవాలని అనిపిస్తోంది. ఒక 2 నిమిషాలు నేను ధ్యానం చేసుకుంటాను అమ్మవారి ఆశీర్వాదం కోసం కాసేపు. గుహేశ్వరి మాత, జగన్మాత, శక్తిమాతే కదా ఎక్కడైనా కూడా. నిజంగా ఎంత ప్రశాంతంగా అనిపిస్తుందండి. ఇక్కడ ప్రత్యేకం ఏంటో తెలుసా, లోపలికి వెళ్ళగానే అదొక రకమైన పాజిటివ్ వైబ్ అండి. ఏదో తెలియదు, వేరే ప్రపంచంలోకి వెళ్ళామనే భావన అయితే నాకు కలిగింది. అందులోనూ చాలా విశేషంగా ఉన్నారు అమ్మవారు. విగ్రహ రూపంలో కాకుండా అలా ఉండడం అనేది ఇంకా బాగా అనిపించింది. కలశం లాగానే మనకి దర్శనం ఇస్తారు. ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ ప్రత్యేకంగా పంచబలులు అని జరుగుతాయండి. నవరాత్రి టైంలో మహర్నవమి రోజున పంచబలులు అని చేస్తారు. ఎక్కడెక్కడి నుంచో దేశ విదేశాల నుంచి వచ్చి ఇక్కడ పూజలు చేసుకుంటారు. ఆ రోజు బలులు సమర్పిస్తారు అమ్మవారికి. అంటే ఈవిడ గుప్త దేవత కదా, అత్యంత
శక్తివంతం. అలాగే గుప్త దేవతల పూజలు చేసేవాళ్ళు ప్రత్యేకించి, అలాగే చక్రాస్ యాక్టివేషన్ కోసం ఎవరైతే సాధన చేస్తారో అలాంటి వాళ్ళు ఇక్కడికి వచ్చి ప్రత్యేకించి సాధనలో కూర్చుంటారండి. కొన్ని రోజుల పాటు అలాగే కూర్చుంటారు. అలాగే ఇంకా స్పెషల్గా కొన్ని పూజలు కూడా చేస్తున్నారు, అవి కూడా నేను మీకు దగ్గరికి వెళ్ళి చూపిస్తాను. ఇలా ఎవరైతే ప్రత్యేకించి అమ్మవారి సాధనలోనే ఉంటారో నిరంతరం, అలాంటి వాళ్ళకైతే చక్కటి వాతావరణం ఇక్కడ ఉంటుంది. ప్రతినిత్యం అలా అంటే ప్రతి క్షణ అమ్మవారి ధ్యానం చేసుకుంటూనే ఉంటారన్నమాట. ఇక్కడ ఎక్కడ చూసినా వాళ్ళే కనిపిస్తారు. ఒక్కొక్క దగ్గర పూజలు చేయించుకుంటుంటారు. ఈ చుట్టూ ఉన్న బిల్డింగ్స్ లో వీళ్ళందరూ ఉంటారన్నమాట. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇలా మేము పూజ చేయించుకుందాం అనుకుంటున్నామంటే వాళ్ళకి చెప్తే వాళ్ళు వచ్చి దానికి సంబంధించి ఏమేమి కావాలన్నీ చెప్పి పూజ చేస్తారు. మనం ఎక్కడి నుంచి వచ్చినా పర్వాలేదు, వాళ్ళకి కరెక్ట్గా డీటెయిల్స్ చెప్పాలంతే. అంతా నేపాలీ వాళ్ళే ఉంటారు ఇక్కడ. సో మనం కొద్దిగా కోఆర్డినేట్ చేసుకోవచ్చు. హిందీ అయితే అర్థమవుతుంది వాళ్ళకి, అలా మాట్లాడి మనం చేసుకోవచ్చు. చూసారా ఆ మంత్రోచ్చారణ మనకి వినబడుతూ ఉంది, భలే ఉంది. ఎక్కడికక్కడ వాతావరణం చుట్టూ కూడా చాలా సుందరంగా ఉంటుంది. అలాగే ఇక్కడ ఇంకా ప్రత్యేకం ఏంటో తెలుసా, ఇక్కడ దగ్గర 4,000 నుంచి 5,000 వివాహాలు జరుగుతాయండి ఒక సంవత్సరానికి. అంటే అర్థం చేసుకోండి, పెళ్ళంటే ఏదో గ్రాండ్ గా పందిరేసి లేకపోతే ఒక సెట్టింగ్స్ లాగా ఇలా పెట్టి అవేం ఉండదట. 2 మాలలు వేసుకుంటారు, పెళ్లి కూతురు పెళ్లి కొడుకు 2 మాలలు మార్పిస్తారు, చందనంతో అలాగే కుంకుమంతో బొట్టు పెట్టిస్తారు. అదే వివాహం. అమ్మవారి సన్నిధిలో చేసుకున్నాము అనేటువంటి ఒక సంతోషం, అంటే మొక్కుకుంటారు కదా, అలా చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు. మళ్ళీ ఉంది కదా, చూడాలి ఏదైనా పెళ్లి జరిగితే చూడాలని ఉంది. కానీ ఇవాళ అయితే ప్రస్తుతం అలాంటి వాతావరణం ఏం లేదు, పూజలు మాత్రం చేస్తున్నారు, అవి కూడా చూపిస్తారండి. ప్రాంగణం అంతా కూడా భలే హడావిడిగా ఉంది. ఇప్పుడిప్పుడే భక్తులు వస్తూ ఉన్నారనమాట. మిగతా వాళ్ళందరూ కూడా టూరిస్టులు అయితే కామన్ గా వస్తూ ఉంటారు. ఇక్కడ నేపాల్ ప్రజలు అయితే కొంతమంది ప్రతిరోజు దర్శనం చేసుకోవడం కూడా ఉంటుంది, వస్తూనే ఉంటారు. ఇక్కడ ఇంకా ప్రత్యేకం ఏంటంటే కళ్యాణం ఎవరికైతే ఆలస్యం అవుతుందో, వివాహం అవ్వాలనుకున్న వాళ్ళు ఇక్కడికి వచ్చి అమ్మవారి దగ్గర ప్రత్యేకంగా పూజలు చేస్తారండి. ఇగో ఇక్కడ 1,00,000 ఒత్తుల నోము అంటారట. ఇక్కడ ఫస్ట్ ప్రారంభం అవుతుంది ఆ కార్యక్రమం చేసుకుని, తర్వాత ఆ ఒత్తుల్ని తీసుకెళ్లి అమ్మవారి దగ్గర వెలిగిస్తారు. ఇందాక నేను లోపల దర్శనానికి వెళ్ళినప్పుడు కూడా ఒక భక్తులు వచ్చి అక్కడ 1,00,000 ఒత్తులతో అమ్మవారికి ఇలా హారతిస్తున్నారు. వాళ్ళే ఉంది ఆ దృశ్యం చూడడానికి కూడా. అలాగే లోపలికి వెళ్ళినప్పుడు ఒక వ్యక్తికి అమ్మవారు వచ్చారు. ఆ పునకొచ్చినప్పుడు నిజంగా ఒక్కసారి వైబ్రేషన్ వచ్చిందనమాట. అన్ని రకాలుగా మాకు దర్శనం ఇచ్చారు అమ్మవారు అని అనిపించింది లోపలికి వెళ్ళగానే. భలే ఉంది. ఇక్కడైతే ఇలా కన్యలు ఎవరైతే ఉంటారో వాళ్ళు వచ్చి వివాహం కోసం అమ్మవారికి ప్రత్యేకించి నోములాగా చేపడతారన్నమాట. ఫస్ట్ ముందు స్టార్టింగ్, ఆ తర్వాత ఉద్యాపన వరకు కొనసాగుతుంది. కొన్ని వారాల పాటు అలా చేస్తారంటే వాళ్ళకి ఒక నియమం ఉంటుంది, ఆ నియమం ప్రకారంగా చేస్తారు. అంత నమ్ముతారు ఇక్కడ అమ్మవారిని. వివాహం గురించి కావచ్చు, సంతానం గురించి కావచ్చు, ఏమన్నా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు కానీ, అలాగే ఆర్థికంగా ఇబ్బందులు పడే వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళందరికీ కూడా వీళ్ళు ఏంటంటే ఒక్కసారి వచ్చి అమ్మవారికి దండం పెట్టుకుని వాళ్ళ కోరిక చెప్తే ఖచ్చితంగా అది నెరవేరి మళ్ళీ వచ్చి అమ్మవారికి కృతజ్ఞతలు చెప్పుకుంటారన్నమాట. వాళ్ళు మొక్కులు చెల్లించుకుంటారు. అలాంటి భావన ఇక్కడ ప్రత్యేకించి. మనం అంటే ఎక్కడో ఉంటాం, శక్తిపీఠం ఇక్కడికి వీళ్ళకి సిటీ మధ్యలోనే ఉందండి. చాలా అంటే ఎక్కువ దూరం ఏమి కాదు, అంటే ఎయిర్పోర్ట్కి దగ్గర ఉంటుంది, అన్ని హోటల్స్ ఉండడానికి దగ్గరే. నార్మల్గా నేపాల్ సిటీ అంటే కాఠ్మండు సిటీకి కూడా చాలా దగ్గరగానే ఉంటుంది అనమాట. ఎవరు వచ్చినా కూడా ఈజీగా చెప్తారు. పశుపతినాథ్ టెంపుల్ బ్యాక్ సైడే ఉంటుంది ఎగ్జాక్ట్గా, మనకి వాకబుల్ డిస్టెన్సే. రెండు ఒకసారి చూసుకుని వెళ్ళిపోవచ్చు. నేనైతే అమ్మవారిని చాలా బాగా నేను పశుపతినాథ్ టెంపుల్కి వెళ్ళి వద్దాం అనుకున్నాం, కానీ ముందు మాకు అమ్మవారే పిలిచారు, ఇలా వచ్చేసాం అనమాట. ఇక్కడ దర్శనం చేసుకుని నెక్స్ట్ మేము ఇంకా వేరే టెంపుల్కి వెళ్తాం. మొత్తంగా మీరు కనుక నేపాల్ వస్తే కాఠ్మండు రండి. కాఠ్మండులో ఖచ్చితంగా ఈ గుహేశ్వరి మాత ఆలయాన్ని సందర్శించండి.